అసలు ఏంటి జిప్సమ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అసలు ఎలా తయారవుతుంది మనం బై చేసే ప్రోడక్ట్ ఓన్లీ ఇరాన్ సో ఇండియాలో ఈ ప్రోడక్ట్ దొరకదు స్పెషాలిటీస్ అంటే మేడం యాక్చువల్గా దిస్ ప్రోడక్ట్ ఈజ్ వాటర్ ప్రూఫ్ మేడం ఓకే నెంబర్ 1 అండ్ నెంబర్ 2 కాంక్రీట్ కంటే కూడా 20 టైమ్స్ హై డెన్సిటీ ఉంటుంది ఓకే ఇది ఆల్మోస్ట్ టెస్ట్లు అన్నీ అయిపోయాయి మేడం ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి మనకు ఆ ప్రోడక్ట్ ఏంటంటే మేడం మీరు శాండ్ సిమెంట్ మనం యూజ్ చేస్తాం ఇన్ జనరల్ గా శాండ్ సిమెంట్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ వాల్ పుట్టి అయినా వేస్తాం దాని తర్వాత మళ్ళీ లప్పం పెట్టి దాని పేపర్ కొట్టి తర్వాత మనం పెయింట్ చేస్తాం సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఇది పద్ధతి యా ఇంత లెంతీ ప్రాసెస్ కంటే మేము ఏం చేస్తామంటే జిప్సమ్ ప్లాస్టరింగ్ అన్నది పాలిమరైజ్డ్ ప్లాస్టరింగ్ వన్స్ ఒకసారి 5 కోటింగ్స్ మనం చేసి దీన్ని వదిలేస్తే డైరెక్ట్ గా దీని మీద మీరు పెయింట్ వేసుకోవాలి అంతే ఇప్పుడు డైరెక్ట్ పెయింట్ వేస్తే సాఫ్ట్ గా చూడండి మేడం యా దీన్ని ఓన్లీ పెయింట్ వేస్తే సరిపోతుంది అంటే అక్కడ సిమెంట్ ఖర్చు ఇసుక ఖర్చు రెండు అది కాకుండా మేడం వాటర్ మీకు వాటర్ క్యూరింగ్ అనే టైం 14 to 15 డేస్ టైం తగ్గిపోతుంది